ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ బుడమేరు ఉప్పొంగటంతో చిమ్మ చీకట్లో వరద బాధితులు హాహాకారాలు చేస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని అపార్ట్మెంట్లపైకి ఎక్కుతున్నారు. 2 రోజులవుతున్నా వరద బాధితులను ప్రభుత్వం ఇంకా ఒడ్డుకు చేర్చలేదు. ఇప్పటికే వరదలకు 19 మంది జల సమాధి కాగా ఈ రాత్రి ఎలా గడుస్తోందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాల కోసం పసిపిల్లలు, ఆహారం, మెడిసిన్స్ కోసం పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదా అంటూ ఆగ్రహానికి గురవుతున్నారు. బాధితులు 3 లక్షలకు పైగా ప్రజలు ముంపులోనే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అంశంపై సమాచారాన్ని అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, చూస్తూ ఉన్న దాదాపు 3 రోజుల నుంచి కూడా వరద బాధితులు పడుతున్న ఇక్కట్లు చెప్పనలవి కాదు. ఈ రోజు ఏమైనా వారికి సాంత్వన చేకూరే అవకాశం కనిపిస్తుందా అంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు సాంత్వన లభించే అవకాశం లేదు. ప్రస్తుతం దాదాపుగా 3 లక్షల మంది ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు చిమ్మ చీకట్లలో 3వ రోజు గడపాల్సినటువంటి పరిస్థితి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిల్డింగ్ల పైన, ఆ మేడల పైన, మిద్దెల పైన, అపార్ట్మెంట్ల టాప్ ఫ్లోర్లలోనూ బిక్కుమంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు వరద ఎటువంటి ప్రమాదాన్ని తీసుకొస్తుందో ఒక ఆందోళన. ఒడ్డుకు చేర్చడం కోసం 3 రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ముంపు ప్రాంత ప్రజలకు ఇప్పటికీ కూడా ఒడ్డుకి చేర్చలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ 3 రోజుల వరదలు ఇప్పటికే 19 మంది జల సమాధి అయ్యారు. అనాధికారికంగా ఎంత మంది చనిపోయారో కూడా ఒక అంచనా కూడా అందనటువంటి పరిస్థితి. ముఖ్యంగా పాల కోసం పసిపిల్లలు గుక్క పెట్టి ఏడుస్తున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. నీళ్లు, ఆహారం లేక జనం అవస్థలు పడుతున్నారు. మందులు లేక వృద్ధులు అవస్థలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా దాదాపు 16 డివిజన్లలో ఇప్పటికీ జరిగినటువంటి ఈ ముంపు వల్ల ఒకవైపు 19 మంది మరణించడంతో పాటు ముంపులోనే ఇంకా ప్రకాష్ నగర్, వాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, సింగినగర్, ఆంధ్రప్రభ కాలనీ, అయోధ్య నగర్, మధురా నగర్, పాతరాజశ్రీపేట, ఈ పాయకాపురం, శాంతినగర్, ప్రశాంత్, ఇవన్నీ కూడా ఇంకా ఆ ముంపులో ఉన్నటువంటి పరిస్థితులకి కనీసం 5% మందికి కూడా ఆహారం అందలేనటువంటి పరిస్థితి. కేవలం 180 బోట్లు మాత్రమే ఉన్నాయి. 3 లక్షల మందిని ఒడ్డుకి చేర్చాలంటే ఈ 180 బోట్లు ఎక్కడికి కూడా సరిపోనటువంటి పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ 2 కలిపి కేవలం 36 టీంలే మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో దాదాపుగా ఇంకా ఇప్పటికి సుమారు 2.5 లక్షల మంది అయితే ఆ ఇళ్లలోనే ఆ చుట్టూ ప్రవహిస్తున్న వరద మధ్యలోనే చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు 3వ రోజు రాత్రి, ఈ రోజు రాత్రి కూడా చిమ్మ చీకట్లలోనే, విద్యుత్ సదుపాయం ఎక్కడా లేదు. మొత్తం పూర్తిగా గాఢ అంధకారంలో ఎప్పుడు ఎటు నుండి ఏ ప్రమాదం పొంచి వస్తుందో తెలియనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఉంటున్నటువంటి పరిస్థితి. ఎవరు ఈ రాత్రి పూట సహాయ చర్యలు కూడా అందించేటువంటి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితిలో ముంపు ప్రాంత ప్రజలు ఉన్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో దాదాపుగా మరో పంటలకు కూడా తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటికే 4,30,000 ఎకరాలలో ఇప్పటికే వరి పంట కూడా దెబ్బతిన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్.